ఇంత కష్టం ఎందుకు? వాక్యం చెప్తోంది. నువ్వు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు, కొనుక్కున్నావు, ప్రార్థన చేసుకో, తిను. కానీ కావాలని విగ్రహార్పితములా వద్దని చెప్పు. వాక్యం చెప్తా ఉంది. అలా చేస్తే పోలా? దానికి ఇంత దాన్ని ఏమంటారు థియోలాజికల్ ఇది చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి వారి భక్తి శివాలయం, వారు భక్తితో శివాలయంలో ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువా, ఈ శివలింగం ఎవరో కాదు, యేసు ప్రభువే అని మనం ప్రార్థన చేద్దామా? అది కరెక్టా? అది వారిని అవమానించినట్లు, మన విశ్వాసాన్ని మనం చాటనట్లు. అలా చేయకూడదు. వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి. కానీ తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు. అసలు తినాల్సిన అవసరం లేదు.